భారీ వర్షాలు వరదలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతి చెందగా 2 గల్లంతైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. వరదల ధాటికి 136 మూగ జీవాలు మృత్యువాత పడినట్టు పేర్కొంది. అటు పంట నష్టం కూడా భారీగానే వాటిల్లినట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,72,542 హెక్టార్లలో వరి, 14,959 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వరదలకు సుమారు 2,000 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. 176 పునరావాస కేంద్రాలకు 41,927 మందిని తరలించారు. వరద బాధితులకు ఇప్పటివరకు 3 లక్షల ఆహార ప్యాకెట్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మా ప్రతినిధి విజయచంద్ర అందిస్తారు. లైవ్లో విజయచంద్ర, ఇంకా చూస్తున్నాము వరద ముంపు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో. సో సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆగ్రహావేశాలు కూడా కనిపిస్తున్నాయి. నిత్యావసరాలు దొరకట్లేదు వాళ్ళకి అని. ఏంటి పరిస్థితి? విజయవాడలో వచ్చేటువంటి వరదలతో అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరద బాధితులు అయితే కనుక సహాయ చర్యల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇక్కడ గుట్టలుగా పడేసినటువంటి ఆహార పదార్థాలు తమకు అందడం లేదు, ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వరద బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మా చెప్పండి, ఈ 2 రోజులు మీరు ఎట్లా గడిపారు? మీ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? 3 రోజులు మేము తింటాకి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. ఆ మెయిన్ రోడ్ల మీద వచ్చి వెళ్ళిపోతారు ఈ బోట్లు. చప్పట్లు కొట్టి కిటికీల్లో చప్పట్లు కొట్టి పిలిచినా ఎవరు రావట్లేదు, చూడలేదు కనీసం. ఇట్లా ఇవాళ నడుచుకుంటా 3వ రోజు ఇక మా వల్ల కాక బయలుదేరి వచ్చేస్తున్నాం నడిచి. మీకు అక్కడ ఆహారం గానీ నీళ్లు గానీ ఆ పరిస్థితి ఎట్లుంది? ఏమీ లేదు, మాకేమీ లేదు, ఎవ్వరు రాలేదు మా వైపు. మేము ఉండేది ఆంధ్రప్రభ కాలనీ, ఒక్కళ్ళ రాలేదు, పిలిచినా రాలేదు. ఎందుకు ఎత్తాలి? ఆ వెలగలేరు దగ్గర 14 గంటలు ఎందుకు ఎత్తాలి? మా బతుకులతో ఎందుకు ఆడుకోవాలి? కనీసం చీకట్లో ఉండేవాళ్ళం. కరెంట్ లేకపోతే ఎన్టీసీబీ మునిగిపోతే ఏమైంది? ఎన్టీసీబీ మునిగిపోతే ఏమైంది? కరెంట్ లేకుండా చీకట్లన్నా ఉండేవాళ్ళం. నీళ్ళల్లో పాముల్లో పిల్లలు పెట్టుకుని 2 మనవాళ్ళు. నాకు నేను ఏం నమ్మని రోజు ఆగిరిపల్లి వెళ్ళి రావాలి. మా బతుకులు ఎట్లా అయిపోయింది? ఇన్ని లక్షల మంది ఉసురు కట్టుకుంటారా? ఎన్టీసీబీ మునిగిపోతే ఏమైంది? కరెంట్ లేకపోతే చీకట్లో ఉండేవాళ్ళం. నీళ్ళల్లో 3 రోజుల నుంచి చచ్చిపోతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన చూస్తే ఈయన పెరాలసిస్ పేషెంట్ 3 రోజులుగా ఇక్కడ నీళ్లలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతికాడు. ఆయన సరిగా మాట్లాడలేటువంటి పరిస్థితి, నడవలేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ బురదలో ఆయన కాళ్ళు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎట్లా, ఏ విధంగా నీ పరిస్థితి అక్కడ ఉండేది? బాగాలండి నా పరిస్థితి బాగా. మరి మందులు సాయం నీకు అందలేదు కదా? అందట్లా. అలాగా ఇట్లా పేషెంట్లు ఉన్నారు, వారికి కూడా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారిని అడిగి చూస్తున్నాం. మరి మీరు ఈ 3 రోజులు ఎట్లా గడిపారు? ఇట్లా కాదండి, ముందు మీడియా ద్వారా మేము తెలియజేయాల్సింది ఏమంటే, ముందు పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో ఇటు నుంచి వెళ్లే వాళ్ళకి ఒక్కరికి కూడా తెలియదు. కనీసం ఇక్కడ ఎవరు కూడా ఎంక్వైరీ కానీ ఏమి కూడా లేదు. ఇక్కడ పునరావాస కేంద్రాలు మీ మీడియా ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మన ప్రజలకి మీరు మీ ద్వారా తెలియజేయండి. ఎంతమంది వస్తున్నారు, కనీసం ఎవరికి కూడా పునరావాస కేంద్రాలు అనేవి ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నెంబర్లు ఉన్నాయి, మీ దగ్గర చూపిస్తా చూడండి. ఈ నెంబర్లకి ఏ నెంబర్ చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను కంట్రీకి వెళ్ళాను నిన్న, అటు నుంచి వస్తున్నా. టాయిలెట్ వస్తే నేను ఎక్కడ పోసుకోవాలి నాకే అర్థం కాల. ఇంత వేల మంది వెళ్తున్నారు. లేడీస్ టాయిలెట్ ఎక్కడ వెళ్తారండి? లేడీస్ కి టాయిలెట్ కి వెళ్లే సదుపాయాలు ఈ బార్లు ఎక్కడైనా మీరు ఉన్నాయి చూడండి ఒకసారి. పునరావాస కేంద్రాలకి అని చెప్పేసి నెంబర్లు ఇచ్చారు చూడండి. ఈ నెంబర్ లో ఒక్క నెంబర్ అని ఇప్పుడే మీరు ఫోన్ చేయండి. ఒక్క నెంబర్ అని సరే వాళ్ళు ఉంటే మేము ఒప్పుకుంటాం. కనీసం ఇక్కడ చూస్తే వీళ్ళకు మరుగుదొడ్లు కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. అంతేకాకుండా చాలా మంది మహిళలు వరద బాధితులు ఉన్నారు, వాళ్ళలో యువతులు ఉన్నారు, తర్వాత వయసులో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వీళ్ళకు శానిటైజర్స్ కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వీరి యొక్క ఆవేదన అయితే కనుక కడు దయనీయంగా ఉంది. ఇక్కడ గుట్టలుగా పడేసినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయే కానీ వాటిని వరదలో ఉన్నటువంటి బాధితులకు అందజేయడంలో
అక్కడ వైఫల్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాహనాల దగ్గర దీనికి సంబంధించినటువంటి ఆహార పొట్లాల కోసం వీళ్ళైతే ఎగబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. టోటల్ గా చూస్తే కనుక వరద బాధితుల పరిస్థితి ఈ 3 రోజులు చాలా దయనీయంగా ఉంది. ఈ నీళ్లలో పాముల మధ్య తర్వాత కటిక చీకట్లో తీవ్రమైనటువంటి ఆవేదనతో మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొన్ని ప్రాంతాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆహార పొట్లాలకు. ఎస్ విజయ్ చంద్ర, అంటే లోపల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఆర్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరు బోట్ల సాయంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మరి ఏంటి అంటే ఆ పరిస్థితి కారణం ఏంటి? కొంతమంది డబ్బులు అడుగుతున్నారని కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకైతేనేమి సహాయ చర్యలు తీసుకునేందుకు వచ్చినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి గానీ ఇక్కడ రోడ్లు గానీ రూట్స్ గానీ ఏమంటే తెలియని పరిస్థితి, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి వాళ్ళకి ఇక్కడ ఈ రూట్ ఇట్లా అని చెప్పాలి. కార్పొరేటర్లు గానీ ఆయా రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఇన్ఛార్జీలు గానీ వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పలేదు అని చెప్పేసి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇందాక మీరు చేసిన క్వశ్చన్ కు సంబంధించి ఇక్కడ కొంతమంది బాధితున్నారు, వారిని తెలుసుకుందాం. మీకు ఆ రోడ్లు తెలియక ఈ సహాయ చర్యలు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. వారు మిమ్మల్ని ఏమని అడిగారు? సార్ అదన్నీ లేదు సార్, మేము ఐఏఎస్ సార్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కి మేము 3 రోజులుగా ఫోన్ చేస్తున్నాం. 3 రోజులుగానే మీ డ్యూషన్ నెంబర్ అడిగారు. డ్యూషన్ నెంబర్ 59 అన్నాం. 59 అయినాక 3 రోజులుగా మనుషులు పంపుతున్నారు, ఇప్పటిదాకా పంపలే. మేము ఏం అడగట్లే. పిల్లలకి పాలును తాగడానికి నీళ్లు అడుగుతున్నాం. పెద్దవాళ్ళు నీళ్లు తాగినా బతుకుతారు, చిన్నపిల్లలు ఎలా బతుకుతారు? అసలు వచ్చి ఎవరు చూడలే. కార్పొరేటర్ అయినా సరే, ఐఏఎస్ ఆఫీసర్స్ అని, పోలీస్ ఆఫీసర్. అన్న 2 నెలల బాబుతో వచ్చానన్న నేనైతే ఒక్కరు కూడా సహాయానికి రాల. 40 రోజులైంది ఆ బాబు పుట్టి, అంతే. ఒక్కరు కూడా లోపలికి రాల. పాలకు గానీ మంచినీళ్ళకి గానీ వస్తే ఒట్టన్నా. నాకు పాలు రావడానికి కూడా అంత ఇబ్బంది అయిపోయింది. పిల్లల్ని తీసుకుని రావడానికి అంత కష్టపడతా కానీ రాలేపోయాం. ఇప్పుడు కూడా అక్కడ కూడా పోలీసులు ఉన్నారు కానీ బాబుని తీసుకొస్తారు, ఒక్క సైడ్ లో పోయారు. అంతమంది ఉండి కూడా పోలీసులు పైకి ఎత్తుకొని వచ్చారు కూడా సరిపోయింది. లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటని కూడా ఒక్క ప్రభుత్వం వాళ్ళు వచ్చింది పాపన పోలా. మా లోపల మరి కాలనీ అనే వాంబే కాలనీ నేను చెప్తున్న పేకల్లో నీళ్ళలో వచ్చాం మేమైతే. ఇప్పుడు ఎక్కడే కానీ మీకేమైనా ఈ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన డాక్టర్లు గానీ ఎవరైనా మెడికల్ సిబ్బంది గానీ ఎవరైనా కనపడ్డారు? వచ్చాం మేమైతే స్వయంగా మా ఎంతటి మేమే వచ్చాం బయటకు. అసలు ఒక్కరు కూడా రాలేదు మా వైపు అయితే మాత్రం. గ్యారెంటీగా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ బాబు చెప్తున్నానుగా, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ బాబు ఇంకో 2 years బాబు ఉన్నాడు. ఎత్తుకొని వచ్చాము అసలు మేమైతే. ఇంకా డంపింగ్ యార్డ్ వరకు వచ్చాలో ఒక బోర్డు వస్తే ఆ బోర్డు ఎక్కించుకుని నేను తోసుకుని వచ్చి వెనక నుంచి లోతులో ఎక్కించాడు. అవన్నీ తీసుకున్నా ప్లీజ్ అన్న బాబు అంటే అప్పుడు ఎక్కించాడు. అవన్నీ కూడా అసలు అంత ఇబ్బంది అయిపోయింది. అసలు కొన్ని చోట్ల ఈ వీళ్ళు బోటు సిబ్బంది కూడా డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా? అది కరెక్ట్ గా మాకు తెలియదు సార్. మా కాలనీ వల్ల ఎన్నో మేము ట్రై చేసాం, ఎంతో మంది ఇదే చేసాం. మేము అడిగింది పిల్లలకి పాలు నీళ్లును, ఇంటికి కొంచెం క్యాండిల్, మేము తినడానికి ఫుడ్ గిట్ అడగలే. అట్లీస్ట్ వచ్చి చూడండి మా పరిస్థితి ఎలా ఉందని కొంచెం చూడండి. ఎంతెంతో పెద్ద పిల్లలు, చిన్న వయసు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లీస్ట్ చూడండి. ఇక్కడ పాచిరైపోయింది, బొంకిరిగిపోయింది. వారం రోజులే అయింది. చూడండి ఎట్లాంటి పరిస్థితులు. ఇట్లాగే ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాలాంటి దానికి ఒక బోటు కూడా దొరకలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది గాయపడిన వాళ్ళైతే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. మహిళగా చూస్తే కనుక ప్రధానంగా ఈ మహిళలు తర్వాత యువతులు ఉన్నారు. వారికి శానిటైజర్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారైతే అంటే వారికి సంబంధించినటువంటి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు పడే ఇబ్బందులు అయితే చాలా దారుణంగా ఉంటాయి. అటువంటి ఇబ్బంది పరిస్థితులను కూడా వైద్య ఆరోగ్య శాఖ దృష్టిలో పెట్టకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ విషయంగా ఇప్పుడైనా కూడా దానికి సంబంధించినటువంటి మహిళల ఆరోగ్యం పట్ల ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ శరీర తత్వానికి సంబంధించినటువంటి ఋతుక్రమానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ ప్రధానంగా వికలాంగులు, వృద్ధులు, తర్వాత చిన్న బిడ్డలు, ఇక్కడ మనం విజువల్ చూడొచ్చు. ఒక చిన్న బిడ్డ చూస్తే డేస్ బేబీని పెట్టుకుని వచ్చారు. బాబు ఎట్లా ఈ పాపను ఎట్లా మీరు కాపాడుకోవడం జరిగింది? ఎట్లా చేశారు? ఇక్కడ చూస్తే కనుక ప్రకాష్ నగర్, సొంతనై నగర్, అక్కడి నుంచి నడిచి వస్తున్నా నేను. నాకు 10 ఆపరేషన్లు అయినాయి. పట్టించుకుని మంచి నీళ్ళు లేవు అసలుకి. ఇప్పుడు తీసుకున్నాను ఒక బాటిల్. నేను
ఎలాగయ్యా ఇలాంటి వాళ్ళని చిన్న పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎవరి కోసం వస్తున్నారో దేనికి ఇస్తున్నారు? ఇక్కడిక్కడ ఇవ్వడానికి వస్తున్నాయి అవన్నీ. లోపల ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదా? ఓట్ల విషయంలో ప్రతి గుమ్మం దిగి వస్తారు కదా. ఇప్పుడు ఓట్ల విషయంలో ప్రతి గుమ్మం దిగి వస్తారు కదా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సొంతుల్లో గుందుల్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరు చూడటం తెలీదా? వాళ్ళు కనుక వచ్చి మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చుంటే ఈ రోజు మేము బయటికి రావాల్సిన పని లేదు. లేదండి. 2 రోజుల నుంచి పస్తు కూర్చున్నాల్సి వచ్చింది. కనీసం వాటర్ కాదు, మంచినీళ్ళు ఎవరు వచ్చి లేరు. పాలు లేక నీళ్లు లేక ఎలాగున్నారంటే అలాగున్నారు అసలుకి. ఇక్కడ చూస్తే ప్రజా ప్రతినిధుల మీద కూడా తీవ్రటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగనికి వస్తారు కానీ ఇప్పుడు ఎందుకు రాలేదు? వాళ్ళకు ప్రతి సందు గొంతు తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మా ఇబ్బందులను ఇప్పుడు పరామర్శించడానికి రాలేదు అని చెప్పి వీళ్ళు ప్రశ్న చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఎవరు ఎక్కడ ఏ వీధుల్లో ఉన్నారనే విషయం మీద అయితే కనుక వాళ్లకు మాత్రమే తెలుసుంటుంది. అంటే విధుల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కొత్తగా విధుల్లోకి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి. కాబట్టి లోకల్ గా చంద్రబాబు నాయుడు అబ్బాయి ఇదంతా అమరావతి నాశనం చేశాడు. సింగనగర్ ని ఎప్పుడు రోడ్ల మేము 50-60 ఏళ్ల నుంచి ఉన్నాం ఇక్కడ సింగనగర్ లో. ఏనాడు లేదు. చంద్రబాబు నాశనం చేశాడు. ఆడి కుటుంబం ఆడి పిల్లలతో నాశనం అయిపోతారు. సాయం అనేది ఎవరు అందించట్లా. ఏం సాయం అయింది? 3 రోజులు అయింది. ఆదివారం నుంచి నీళ్ళు లేవు, పాలు లేవు. 2 నెలల బాబు, 2 నెలల బాబు, 4 నెలల పిల్లడు. ఎవరు చూస్తారు మమ్మల్ని? ఎవరు ఆదుకుంటారు అసలు వచ్చి? కనీసం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా రాకుండా ఫిక్స్ వచ్చి బాబున్నాడు. అసలు మేము ఎంత దూరం చూస్తున్నాం. చెప్పినా పిల్లల్ని పంపించినా సరే ఇప్పటి వరకు అసలు సహాయం అందట్లేదు. అక్కడ పిఎన్టీ కాలనీ ఫుడ్ లేదు వాళ్ళకి. డాబాల పైన ఉన్నారు. అసలు ఎంత ఇబ్బందిగా ఉందంట. తోటవారి వీధి 9th లైన్, 10th లైన్, 8th లైన్ నైట్ టైంలో ఎన్నిసార్లు కస్టమర్ కాల్స్ చేసినా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. మేము ప్రత్యేకంగా బయటికి నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి తీసుకుని వచ్చింది దారి. ఎంతవరకు గవర్నమెంట్ చేయలేకపోవచ్చు కరెక్టే, గానీ ఎంతో కొద్ది గొప్ప తినడానికి పాలుగో జ్వరం వచ్చి ఇప్పుడు నేను నడుచుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది. హెలికాప్టర్ ఎంత కింది వరకు వస్తుంది. మా ఒక్కటే దారిలో వెతికితే ఎలా ఉంటుంది సార్? ప్రతి చోట కవర్ చేయాలి కదా. ఇక్కడ చూడొచ్చు, మన విజువల్లో పాపను చూడొచ్చు. పాప అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. జ్వరము, జలుబు. ఆ పాప ముక్కు నుంచి కూడా చీమిడి గారుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనారోగ్యంతో చిన్న బిడ్డలు సైతం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక్క డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి వెంటనే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తగిన సహాయం చేయాలి, వీళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆ విషయంగా దృష్టి పెట్టాలని అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. స్టార్టింగ్ లోనే ఉండిపోతున్నారు సార్. ఫ్లైఓవర్ చివరి దాకా అయితే ఎవరు రావట్లేదండి. మొత్తం వేస్ట్ ఫుడ్ అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మీరు కావాలంటే చూడండి స్టార్టింగ్ లో. పైగా లారీలన్నీ అక్కడ అడ్డు పెట్టారు. ఎవడు బయట లోపల నుంచి బయటికి రావడానికి కూడా లేదు. తీసుకురారు, వచ్చేవాడు కూడా బయటికి రావడానికి లేకుండా పెట్టారు. దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫుట్పాత్ల మీద మనం గతంలో విజువల్ కూడా చూపించాం. అనేకమైనటువంటి గుట్టలుగా ఆహార పదార్థాలు పడి ఉన్నాయి. కానీ వాటిని సకాలంలో వాళ్లకు వరద బాధితులకు అందజేయడంలో మటుకు ఖచ్చితంగా వైఫల్యం ఉందని చెప్పొచ్చు. అక్కడ వస్తే తెలుస్తుంది. ఇక్కడ కాదు, అక్కడ రండి, అక్కడ రండి. ఎక్కడైతే ఫుడ్ అంతా అట్లాగే ఉంది. ఎవరు రావట్లేదు, సందులో రావట్లేదు, మెయిన్ రోడ్ మీదకే వస్తున్నారు. అసలు లోపలికే రావట్లేదు. సార్ 3 రోజులు సార్ 3 రోజుల నుంచి ఉదయం నుంచి పాల ప్యాకెట్ లేవు, వాటర్ లేదు, ఫుడ్ లేదు. నానా కష్టాలు పడతారు. 3 రోజుల నుంచి ఫుడ్ లేదు, వాటర్ లేదు. నానా కష్టాలు పడుతున్నారు. పేషెంట్లు ఉన్నారు. అస్సలు ఇక్కడే అంటుంది, అక్కడ లోపలికి వెళ్ళట్లేదు సార్. పూర్తిగా విస్మరించింది సార్. ఏం లేదు సార్, ఈ గవర్నమెంట్ పూర్తిగా విస్మరించింది సార్. ఇంతమంది ఎందుకు రావాల్సి వస్తుంది బయటికి? అంటే ఏ సదుపాయాలు లేకపోవడం వల్ల వస్తున్నారు అందరూ. ఎందుకు రావాల్సి వస్తుంది? 3 రోజుల నుంచి మార్నింగ్ వచ్చాం మేము. తిండి లేదు, ఏమీ లేదు, వాటర్ లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఎవరు ప్రాణాలు కాపాడుతుంది ప్రభుత్వం? అసలు ఎవరు ప్రాణాలు కాపాడుతుంది? జగన్ వచ్చాడు, వాటర్ అన్నాడు, జనాలు ఏం జరిగిందో తెలుసుకున్నాడు. సీఎం ఏం చేస్తున్నాడు అంటే సీఎం అసలు తిండి తిద్దరులాగా డాబాలు బిక్కు ఉన్నాం మేము. పిల్లల్ని వేసుకుని కట్టు బట్టలతో బయటకు వచ్చిన తెలుసా? అధికారులు కాదు, జనం కాపాడుకున్నారు. జనం ఒకరికొకరు సపోర్ట్ తో వచ్చినాం మేము బయటికి. అసలు అధికారులు ఎప్పుడు వస్తున్నాడు? అసలు ఏ నా కొడుకు వస్తున్నాడు? అసలు కాపాడుతాకి అధికారులు వస్తున్నారా? ఒకరికొకరు
అందుతుందా? వాటర్ అందుతున్నాయా? ఏమిస్తున్నారు? 108 వాహనాలు ఎవరైనా అనారోగ్యంతో వస్తే కనుక వాళ్ళని తీసుకోవడానికి వస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, వారికి అనారోగ్యంతో ఉన్న వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే విషయం మీద మటుకు దృష్టి పెట్టకపోవడం అనేది మటుకు శోచనీయమని చెప్పొచ్చు ఖచ్చితంగా. వచ్చాము దేనికి రావాలి? లేదు, వాటర్ లేవు, మెయిన్ రోడ్ల చిన్న పిల్లలకి అడుక్కుని ఎత్తుకెళ్తున్నాం మేము. చిన్న పాపలు ప్రభుత్వం నుంచి మీరేమో కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి అసలు అదే చూస్తున్నారు కదండి, ఇంతమంది జనాలు రావట్లేదు. అవసరం ఏంటి? ఫుడ్ లేదు, చిన్నపిల్లలకు వాటర్ లేదు, అంతా మెయిన్ రోడ్స్ మీద వెళ్తున్నారు. ఏవే అవసరాలు ఉంటాయి మీరేం కోరుతున్నారు? డేట్స్ వస్తా ఉంటాయండి, శానిటరీ ప్యాడ్స్ కూడా అవసరమే. అసలు మంచిలే లేని అవే ఇస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి? మంచిలకే దిక్కు లేదు, అవి ఎలా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచిలే లేవు కదా, చిన్నపిల్లలకు పాలు లేవు. అది మంచిలు ఇంపార్టెంట్ అండి, మంచినీళ్ళు ముందు ఇంపార్టెంట్. మీరు చెప్పండి. అందరికీ తల్లులు ఉంటారు, చెల్లులు ఉంటారు, భార్యలు ఉంటారు, అందరు ఉంటారు కదా సార్. ముందు మంచి లేవు, ఆహారం లేదు కదా సార్. మంచినీళ్ళు ఆహారమే లేదు కదా, తర్వాత ఎక్కడ ఆలోచిస్తాం? ముందు మంచిలే లేవు కదండి, పిల్లలకు పాలు లేవు కదా, తిరుగుతున్నారు. ఎవరిని తీసుకెళ్తున్నారు వాళ్ళు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏమండి, మేము నిన్నటి నుంచి ఒక బాబుకి ఫిట్స్ వచ్చినాయని చెప్తుంటే రావట్లేదండి. ఒక్క హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయట్లా, ఒక్కటి పనిచేయట్లా. మనం ఈ హెల్ప్ లైన్ చేయడం లేదని చెప్పి మనం న్యూస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ వరద బాధితులు. హెల్ప్ లైనర్స్ కాదు కదా, ఎవరు కూడా పనిచేయట్లేదండి. అటువైపు నందమూరి నగర్ వైపు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కళ్ళు మాకు 3 days నుంచి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమి ఇవ్వలేదు. మా రోడ్ ఎస్పెషల్లీ 10 అడుగులు ఫీట్ లో ఉంది, ఇవాళ కాస్త 7 అడుగులకు వచ్చింది. కాళ్ళు ఎత్తి కాస్త హైట్ ఉన్నాం కాబట్టి వచ్చాము. అక్కడ పసిపిల్లలు ఉన్నారు, ఒక్కళ్ళు కానీ ఒకళ్ళు ఏ రకమైన హెల్ప్ లేదు. పాలు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. పసిపిల్లలు ఉన్నారు. రోడ్డు కట్టించారు, వికెన్ పబ్లిషర్స్ అటువైపు ఇచ్చారు, ఇటువైపు పిలిచినా వాళ్ళకట్లా. చంద్రబాబు గారు అధికార యంత్రాంగం మాత్రం ఫ్లాప్. ఇది డ్యామ్ ని కాపాడుకోవడం కోసం ఇటువైపు నీటిని విడుదల చేసి ఇది చేసిన ఇలా కావాలని చేసిన ప్రయత్నం ఇది. ఈ జనాలంతా సఫర్ అవుతున్నారు కేవలం డ్యామ్ ను కాపాడుకోవడం కోసం. ఇది ముందే వచ్చింది వాళ్ళకి అలర్ట్, కావాలని నీరు విడుదల చేసి చేసిన ప్రయత్నం ఇది. ఈ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు తప్ప ఎవరికి ఇవ్వట్లేదు, బయట ఎవరికి ఇవ్వట్లేదు, లోపల ఎవరికి రావట్లేదు. మేము తోట వరకు లెవెల్ 1 అయితే వాటర్ దాటాక ఫ్లైఓవర్ ఎక్కడ లెవెల్ 2, ఇది లెవెల్ 3 లెవెల్స్ దాటితే సప్లై బయటకి చెప్తున్నారు. బయటకి అన్ని జరుగుతున్నాయని న్యూస్ లో కనపడేది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఎందుకంటే బయటకి అంతా పాజిటివ్ రిపోర్ట్ చెప్తున్నారు కానీ లోపల ఉన్న వాళ్ళు చూడండి ఏ విధమైన సర్వీసు వాళ్ళకి అందట్లేదు, బోట్స్ అందట్లేదు. అందరు నడుచుకునే ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకున్నా గానీ మీకు తెలుస్తుంది. బోట్స్ లేదు. ఇది వరకు వేసుకునే వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఎయ్యి రావట్లే. అసలు చాలా చచ్చిపోతున్నారు. లోపల వాటర్ బాగా వస్తుంది. ఇది అసలు చాలా మంది పిల్లలు గిల్లలు అందరూ బాగా మునిగిపోతున్నారు. అసలు మునిగిపోతున్నారు, నీళ్ళు బాగా వచ్చాయి. గతంలో జరిగినప్పుడు వాలంటీర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇదివరకు వరల్డ్ విజన్ ఇలాంటి వాటి అన్నిటినీ కూడా సప్రెస్ చేయటం వల్ల ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా చేయలేకపోతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఇవన్నీ కూడా చేయలేకపోయింది. వ్యవస్థ బాగాలేదు. అక్కడ ఎలా ఉందంటే ఏది పెట్రోల్ బంక్ సమీపన అటువైపు ఇటువైపు మేగులు పెట్టేసి వచ్చే జనాలకి వెళ్లే జనాలకి లేకుండా ఆ మధ్యలో పెట్టి చంపేసేటట్టున్నారు. వాళ్ళకి ఫుడ్ అందించేటట్టున్నారు. ఎక్కడ ఫుడ్ అందుతుందండి? ఇలాగ ఓపెన్ ప్లేస్ లో పెట్టుకుని ఫుడ్ ఉంటే అక్కడ ఇస్తున్నారు నడని పెట్టాలి. అంతేనే కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాసలేసి నేను చచ్చిపోతున్నాను. నేను ఆ మధ్యలో అక్కడ బాగాలేదు. ఏమండి ఇచ్చేదాని గురించి వాళ్ళ అలాగా రానికుండా ఆపడం మంచిది కదండి. ఫుడ్ ఇచ్చేదానికి అదే ప్రభుత్వం సరిగ్గా యంత్రాంగం సరిగ్గా లేదు. అసలు పెద్ద పెద్ద పాములు అన్ని వచ్చేస్తున్నాయి, పాముల గాడలలోకి వచ్చేస్తున్నాయి, అన్ని ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ముసలోళ్ళు, గర్భవతి ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారు. చాలా మంది ఏమి పంచట్లా, ఏమీ ఎత్తలేదు, మాకు అందుబాటులో ఉంట్లా. మాకేమి పేట, రాజరాజపేట ఏమి రావట్లే, మధ్యలో వరకే వస్తున్నాయి. జనాల్లో భోజనాలు ఎక్కడుంది? ఎంతవరకు రాగుతాం?
కిక్కిసినట్లు భోజనాలు పెట్టకపోతే మేము వెళ్ళమా? మధ్యలో వెళ్తున్నాం కదా, వెళ్లే వాళ్ళని దారికి అడ్డంగా పెట్టి ఫుడ్ పెడుతున్నట్టు నటించడం దేనికండి? వాళ్ళు ఒకరికిస్తే వాళ్ళకి ఒకటి. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక పసిబిడ్డలను ఎత్తుకొని రోజుల వయసున్నటువంటి బిడ్డలను ఎత్తుకొని మహిళలు, తర్వాత వారి తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, పెరాలసిస్ తో బాధపడుతున్న వాళ్ళు, అనేక మంది వాళ్ళ బాధలు చూస్తే కనుక వర్ణనాతీతమని చెప్పొచ్చు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధానంగా ఇప్పుడు చిన్న బిడ్డలను ఎత్తుకొని ఇక్కడికి వస్తానే సకాలంలో వచ్చిన వారికి వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన లేకపోవడం అనేది మటుకు దారుణం అంటున్నారు. ప్రధానంగా మహిళలకు సంబంధించిన వ్యవహారంలో ఏమాత్రం ఆ దిశగా దృష్టి పెట్టలేదు. వాళ్లకు శరీర తత్వానికి తగిన సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మహిళలకు వారికి సంబంధించినటువంటి వారి అవసరాలను గుర్తించి వారికి అవసరమైనటువంటి వస్తువులు సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్ప్ లైన్లు మనం మొన్నటి నుంచి కూడాను దీనికి సంబంధించిన వ్యవహారంలో మనం న్యూస్ కవరేజ్ చేస్తా ఉన్నాము. ఆ హెల్ప్ లైన్ లో ఖచ్చితంగా పనిచేసేట్లన్నా చేస్తే కనుక కొంతమేరకు అయితే కొన్ని ప్రాణాలన్నా బయటపడే పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇప్పుడు వరకు చూస్తే కనుక చాలా ఈ వరద బాధితులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. లోపలికైతే రావట్లేదు, అసలు లోన్ లేదు సార్. అసలు ఇప్పుడు మా సిస్టర్ లోన్. హలో, గవర్నమెంట్ వారు ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థలతో ఆహారపు మొత్తం అన్ని కూడా గవర్నమెంట్ చేసే ప్రతిదీ కూడా లోపల నివాసేతర మనుషులకి ఎవరికి కూడా అందట్లేదు. ఆ ఆహారం పంపించే విధానానికి ఒక ప్రోటోకాల్ వ్యవహరించాలి, ఒక పద్ధతి, ఒక విధానంతో అందించడానికి ప్రయత్నించాలి. ఇదే ఫ్లైఓవర్ మీద కొన్ని లక్షల మందికి అందవలసిన ఆహారం, పాలు, నీళ్లు వ్యర్థంగా పడి ఉన్నాయి. ఒక పద్ధతి విధానం ప్రకారం ప్రభుత్వం వారు చేసే సహాయం కండ్రిక, పాయకాపురం, పిఎన్టీ కాలనీ, బాంబే కాలనీ, శాంతినగర్ ఇటువంటి ప్రజలకి ఎటువంటి సహాయం ఆహారం గాని ఏమీ అందటం లేదు. గవర్నమెంట్ అధికారులు హెవీ వెహికల్స్, గవర్నమెంట్ ఆఫీసర్ వెహికల్స్ ముచ్చాలంపాడు నుంచి వచ్చేటి అయోధ్య నగర్ కి టర్న్ చేసిన అక్కడి నుంచి నడుచుకొని వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది. వాళ్ళు హెవీ వెహికల్స్ తీసుకొని ఫ్లైఓవర్ మీదకి వచ్చి ఫుడ్ లారీలు ఫ్లైఓవర్ మీదకి తీసుకొచ్చారు. విజయవాడలో అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్స్ 18,000 వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్ని పిలిపించి ఈ ఫ్లైఓవర్ మీద చిన్న వెహికల్స్ తిప్పించి అక్కడి నుంచి నీళ్లలో పడవలు తిప్పచ్చు. ఒక క్రమ పద్ధతి అనేది ఆఫీసర్లకు గాని అధికారులకు గాని ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. ఫ్లైఓవర్ మీదకి 10 టైర్ వెహికల్స్ ఎందుకు రాణిస్తున్నారు? అది ఒకసారి ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది అధికారులు చూడండి. ఫుడ్ చాలా నిరుపయోగంగా పడేస్తున్నారండి. అది ఒకళ్ళకి అందాల్సింది ఒకళ్ళకి ఈ కాకుండా ఇదే అయిపోతుంది. ఒక విధానం అనేది లేదు, పద్ధతి విధానం లేదు. ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 5 చిన్నపిల్లలు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. ఎవరిని అడిగినా పడవలు వాళ్ళని లోపలికి రమ్మంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. మెయిన్ రోడ్లోకే నడిచి రండి అంటున్నారు. మేము వస్తుంటే మునిగిపోతున్నాం ఆడవాళ్ళము. ఆ నీళ్ళలోంచి వస్తుంటేను అతి కష్టం మీద 2 రోజుల నుంచి అడిగితే ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వస్తే పడవలు ఎక్కించుకొచ్చారండి. ఆహారం లేదు, నీళ్లు లేవు. వాటర్ సప్లై లేదండి, వాటర్ సప్లై లేదు. 3 రోజుల నుంచి మేము లోపల ఉండిపోయాం. అలాగా అసలు బోట్ వాళ్ళు పక్క తిరుగుతున్నారు, మా దగ్గరికి అయితే రాలేదు. ఫుడ్ అయితే లేదు. అసలు బోట్ వాడు మనిషికి 2,000 కలెక్ట్ చేస్తున్నారు. డబ్బులు కూడా ప్రైవేట్ బోట్ కూడా లోపల నడుస్తుంది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు లోపల. మనిషికి కలెక్ట్ చేసేదంటే వాస్తవం ఉందా? మీకు దృష్టికి ఎవరైనా తెచ్చారా? మీకు పర్సనల్ గా బోటు కావాలంటే మనిషికి 1,500, 2,000 అడుగుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ వల్ల లేక గవర్నమెంట్ సప్లై చేసిన తెలియదు, మమ్మల్ని అడుగుతున్నారు. ఆయనకి చెవులో చెప్పాము, మీ ఇంటి వరకు వచ్చేసారు బోటు వచ్చి